నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆయన ఈరోజు శ్రీ శ్రీ పాలకొండరాయుడు స్వామి ఉత్సవాల సందర్భంగా తొలి శ్రావణ మాసము ఘనంగా ఈరోజు పాలకొండరాయుడు స్వామి సన్నిధిలో భక్తులు కిటకిటలాడుతున్నారు. వారికి సౌకర్యాలన్నీ కూడా నీళ్ళు కానీ, ప్రసాదం కానీ, లడ్డు కానీ, అన్నదాన కార్యక్రమం కానీ అన్నీ కూడా సౌకర్యంగా అందుబాటులో పెట్టి ఈరోజు కడప నియోజకవర్గ ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో మన శ్రీ శ్రీ పాలకొండరాయుడు స్వామి వెళ్ళవేళలా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు, ఈ స్వామి యొక్క భక్తులకు కూడా అందరికీ సౌకర్యం బాగుండాలని వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్గా నేను, ఈఓ గారు అందరము మా కమిటీ బోర్డు మెంబర్లు అందరు కలిసి ఈ యొక్క శ్రావణ మాస తొలివారము ఘనంగా జరపడం జరిగింది. రాబోయే 3 వారాలు కూడా జయప్రదంగా చేస్తాము. 3వ వారం శ్రీ శ్రీ లక్ష్మీ పాలకొండరాయుడు స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా విరవిగా రావాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారాలు. కడప పట్టణము పుట్లంపల్లి గ్రామంలో ఉండే శ్రీ పాలకొండరాయుడు స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భంగా 4 శనివారములకు గాను కావలసిన ఏర్పాట్లన్నీ చేసినాము. ఈరోజు మొదటి శనివారము. ఈ శతనమముగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యము, అన్నప్రసాదములు అన్నీ ఏర్పాటు చేసాము. అంతేకాకుండా కడప పట్టణం నుంచి ఉచిత బస్సు సౌకర్యమును మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవరెడ్డి వాళ్ళ భర్త శ్రీనివాసరెడ్డి గారిది కూడా ఈరోజు బస్సు జెండా ఊపి కూడా ప్రారంభించిన బస్సులు కూడా ఉచిత బస్సులు కూడా వస్తున్నాయి. కాబట్టి భక్తాదులు ధైర్యంగా ఆ బస్సుల్లో వచ్చేసి శ్రీ స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. 3వ వారము శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. కాబట్టి అందరూ భక్తులందరూ తరలి రావాలని మరి కోరుతున్నాము. అడవి ప్రాంతంలో దేవుడు ఉన్నాడు కదా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. అడవి ప్రాంతంకు సంబంధించిన ఇబ్బందులు ఏమి లేవు సార్. పోలీసు వాళ్ళు కూడా, పోలీసు బందోబస్తు కూడా వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేసుకున్నారు, ఆఫీసర్స్ అందరు చూసుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. కాబట్టి ధైర్యంగా రావచ్చు, తొందర లేదు.